హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోలో మనం అతడు సినిమా రిలీజ్ అయింది కదా. సో ఆ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక అతడు సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది అంటే 7,26,00,000 రూపాయలనైతే వసూలు చేసిందనమాట. అండ్ సినిమా గురించి చెప్పాలి అంటే అసలు ఆల్రెడీ చూసిన సినిమానే. బట్ అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసామన్నమాట అసలు. అండ్ నేను వెళ్ళిన థియేటర్ దగ్గర మాత్రం ఒకటే స్లోగన్ అనమాట, బాబులకే బాబు, మహేష్ బాబు అనే స్లోగనే వినపడ్డది ఎక్కడ చూసినా. అండ్ అసలు మామూలుగా లేదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో అందరికంటే మహేష్ బాబు గారి ఎంట్రీ ఉంది, త్రిష గారి ఎంట్రీ ఉంది. బట్ అందరికంటే ఎక్కువ రెస్పాన్స్ ఎవరికొచ్చిందో తెలుసా? మన బ్రహ్మానందం గారికనమాట. అసలు మామూలుగా అరవలేదు. బ్రహ్మానందం గారి ఎంట్రీ వచ్చినప్పుడు మాత్రం అసలు అరిపిచ్చేసారంతే. అండ్ నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో ఎంజాయ్ చేయటం అయితే జరిగింది. అండ్ ఆఫ్‌కోర్స్ మహేష్ బాబు గారికి గూడా మామూలుగా అరవలేదు. మామూలు రెస్పాన్స్ లేదనే జెప్పాలి. అండ్ నేనైతే త్రిష గారి కోసం అరిచాననమాట. ఎందుకంటే ఐయామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ త్రిష గారనే జెప్పాలి. అండ్ చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాను. సో అదనమాట. అండ్ ఓవరాల్‌గా సినిమా అయితే మామూలుగా లేదు. అండ్ సాంగ్స్‌కి మాత్రం అందరూ లెగిసి మరీ డాన్స్‌లేయటం జరిగింది. అండ్ ఫస్ట్ రికార్డ్ వచ్చేసి మన 'కలేజా' సినిమా అనమాట. ఆ తర్వాత వచ్చేసి 'గబ్బర్ సింగ్'. అండ్ ఆ తర్వాత ఇప్పుడు 'అతడు' కొత్తగా క్రియేట్ చేసింది. సో అదనమాట. సో ఇలా ఎక్కడ చూసినా రికార్డ్స్ పరంగా మాత్రం రిలీజ్‌లో ఇద్దరి పేర్లే వినపడుతున్నాయి. ఒకళ్ళొచ్చేసి 'కళ్యాణ్ బాబు' గారు, ఇంకోళ్ళొచ్చేసి మన 'మహేష్ బాబు' గారనమాట. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ అసలు మామూలుగా ఉండదు. అసలు ఫ్యాన్స్ మధ్య అలాగే ఉంటది. అండ్ వీళ్ళ సినిమాల మధ్య గూడా అలాగే ఉంటది. కలెక్షన్స్ పరంగా అలాగే ఉంటది. సో గుడ్ అనమాట. అండ్ కలెక్షన్స్ చాలా బానే వచ్చాయి. అండ్ గుడ్ థింగ్ అనే జెప్పాలి. సో ఇంకా మహేష్ బాబు గారి సినిమాలు ఇంకా రిలీజ్ అవుతాయంట, మరి చూసుకోండి. అసలు పండగే పండగ ఫ్యాన్స్‌కి మాత్రం.